నేను మీకు సంతోషకర విషయం చెప్తున్నాను. మన కంపెనీ పీకే ట్రాన్స్పోర్ట్ మొత్తం 300 కొత్త ట్రక్కులు కొనుగోలు చేసింది. సరే సార్, మన కంపెనీ తిరిగి ట్రక్కులు ఎప్పుడు అమ్మేస్తుంది? సార్ నేను ట్రాన్స్పోర్ట్ డే నుంచి మార్కెట్లో న్యూస్ ఏంటంటే మీరు 300 కొత్త ట్రక్కులు కొన్నారంటగా. మరి ఈ ట్రక్కులు మళ్ళీ ఎప్పుడు అమ్ముతున్నారు సార్? కంగ్రాచులేషన్స్ కుమార్ గారు, 300 ట్రక్కులు తీసుకున్నారంట. గుడ్ లక్. అయితే తిరిగి అమ్మేది ఎప్పుడు? అరే బ్రదర్, అందరూ నన్నే ఎందుకు అడుగుతున్నారు? ట్రక్కులు తిరిగి ఎప్పుడు అమ్ముతావని. మీరు కూడా ట్రక్కులు తీసుకున్నారు కదా, మరి మిమ్మల్ని ఎవరు అడగడం లేదెందుకు? ఎందుకంటే మీరు కొన్నదే అమ్మడానికి కదా, అందుకే అందరూ మిమ్మల్ని అడుగుతారు. అంటే నేను మహీంద్రా బ్లేజో కొన్నాను. ఇవి మొదటి రోజు నుంచే ఎక్కువ సంపాదన ఇస్తాయి. సంవత్సరాల తరబడి ఇవి ఇతర ట్రక్కులతో పోలిస్తే 10% ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. సర్వీస్ అండ్ స్పేర్స్ ఖర్చు ఇతర అన్నిటికన్నా తక్కువ. 2 సర్వీస్ గ్యారెంటీలు, ఇంకా ఐమాక్స్ టెలిమాటిక్స్ నమ్మకం. అదే కుమార్ గారు, నేను ట్రక్కులు అమ్మడానికి కాదు, రీసేల్ వాల్యూ కోసం కాదు, ప్రాఫిట్ వాల్యూ కోసం కొన్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసేల్ పాత పద్ధతి, మొదటి రోజు నుండే ప్రాఫిట్ సంపాదించే జమానా ఇది. అందుకే కుమార్ గారు, ఆలోచన మార్చండి, విధి మారుతుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్, ఆలోచన మార్చండి, విధి మారుతుంది.